ప్రతిఫలం ఆశించకుండా మనం చేసే మేలు ఎప్పటికైనా తిరిగి మనకి మంచే చేస్తుంది. అందుకు ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ. మధ్యప్రదేశ్లోని రద్దీగా ఉండే ప్రాంతం అది. చుట్టూ హోటల్స్, బట్టల షాప్స్తో కలకలలాడుతుంది. అయితే ఆ జిల్లాకి కొత్తగా వచ్చిన కలెక్టర్ జిల్లా అవగాహన నిమిత్తం పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే కారులో వెళ్తూ రోడ్డుపై ఉండే వారితో మాట కలుపుతూ ఎవరికి ఏ సమస్య ఉందో తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె కన్ను ఓ హోటల్ పై పడింది. అది చాలా పాతది. దాన్ని చూడగానే కారు ఆపువయ్యా అంది కలెక్టర్. కారు దిగి నడుచుకుంటూ హోటల్ దగ్గరికి వెళ్ళింది. ఆ హోటల్ యజమాని కాస్త పెద్దాయన, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. లోపలికి వెళ్ళండి జీ, ఏం కావాలో తినండి, అన్ని ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పాడు. కలెక్టర్ లోపలికి వెళ్లి ఓ టేబుల్ పై కూర్చుంది. ఇంతలో వెయిటర్ వచ్చి మేడం ఏం కావాలి అన్నాడు. అన్నా, నన్ను గుర్తుపట్టారా అంది. లేదు అంటూ ఆలోచనలో పడ్డాడు ఆ వెయిటర్. వచ్చిన కలెక్టర్ ని కింది నుండి పై వరకు చూసి, తల్లి నువ్వా, ఎలా ఉన్నావమ్మా అంటూ తెలియకుండానే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. బాగున్నా అన్నా, ఈ జిల్లాకి కలెక్టర్గా వచ్చానందావిడ. ఇంతలో ఆ హోటల్ యజమాని కూడా వచ్చేసి వచ్చిన ఆ కలెక్టర్ని గుర్తుపట్టి, మొత్తానికి అనుకున్న మాట నిలబెట్టుకున్నావన్నమాట అంటూ ఏదో తెలియని ఆనందం వల్ల కళ్ళలో. ఇంతకీ ఈ కలెక్టర్కి ఈ హోటల్కి ఉన్న సంబంధం ఏంటి అంటే, 15 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి మాసిన బట్టలు, కనీసం కాలికి కూడా చెప్పులు లేకుండా తన కూతురుతో హోటల్కి వచ్చాడు. ఎందుకంటే ఆ అమ్మాయి 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించింది. ఎప్పుడు గంజి నీళ్ళేనా నాన్న, పెద్ద హోటల్కి తీసుకెళ్లి మంచి భోజనం చేయించు కదా అని ప్రేమగా అడగడంతో ఇదిగో ఇలా తీసుకొచ్చాడనమాట. అలా తండ్రి కూతుర్లు ఓ టేబుల్ పై కూర్చున్నారు. వెయిటర్ రాగానే ఓ మంచి దోశ తీసుకురావయ్యా అని చెప్పాడు ఆ తండ్రి. అదేంటి మీరు ఇద్దరు ఉన్నారు కదా, ఒక్క దోశ ఆర్డర్ వేశారేంటి అన్నాడు. ఓ అదా, నా దగ్గర ఒక దోశకే డబ్బులున్నాయ్యా, అయినా నా కూతురు తింటే నేను తిన్నట్టు కాదా ఏంటి, నువ్వు బేగి పట్టుకొచ్చేసి అన్నాడు. ఆ మాటలు వినగానే వెయిటర్కి మనసు నప్పలేదు. ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆ తండ్రికి కూడా ఓ దోశ ఇస్తున్నాను, కావాలంటే నా జీతంలో నుండి కట్ చేయమన్నాడు. కానీ హోటల్ యజమాని మాత్రం ఏం పర్లేదు, పాప 10వ తరగతిలో మంచి మార్కులు సాధించింది అన్నావుగా, మనమే సెలబ్రేట్ చేద్దామన్నాడు. హోటల్లో ఉన్న వారందరికీ విషయం చెప్పి అమ్మాయికి కంగ్రాట్స్ చెప్పించడంతో పాటు స్వీట్స్ కూడా పంచిపెట్టాడు ఆ హోటల్ యజమాని. అలా ఆ అమ్మాయికి జీవితంలో మర్చిపోలేని తృప్తినిచ్చాడు ఆ హోటల్ యజమాని. ఏమైతావమ్మా అని అడిగితే, పెద్దయ్యాక నేను కలెక్టర్ అయ్యి అందరి సమస్యలు తీరుస్తానని ఆ రోజే చెప్పారావిడ. కట్ చేస్తే ఆ అమ్మాయి ఇప్పుడు కలెక్టర్ అయ్యింది. ఇదిగో పైన చెప్పుకున్నట్టు అదే హోటల్ కి వచ్చింది. అదే అమ్మాయి కలెక్టర్ అయ్యి తన పేరెంట్స్ తో, అధికారులతో కలిసి నవ్వుతూ హోటల్ వద్దకు రావడంతో అందరూ ఆమెను చూసి గౌరవంగా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఓ పూలగుత్తిని సమర్పించగా వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించాడు. కలెక్టర్ గా ఆ హోటల్ కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది, మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను మా తండ్రితో కలిసి మీ హోటల్ కి వచ్చినప్పుడు నేను చదువులో మొదటి ర్యాంకు తెచ్చుకున్న విషయం మీకు తెలిసి మా దగ్గర డబ్బు లేకపోయినా మీరు సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడా తీసుకోకుండా మమ్మల్ని మీరు ఘనంగా సత్కరించడం జరిగింది. ఆనాడు మీరిద్దరు మానవత్వానికి నిజమైన ఉదాహరణలుగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీ ఇచ్చి మాకే కాకుండా మా పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది ఈ స్టోరీ. ఈ వార్తే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ విషయం తెలిసి చివరికి ఆ కలెక్టర్ దాకా చేరింది. ఆ కలెక్టర్ పేరు స్వాతి మీనా నాయక్. మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందింది. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న చర్చ అంతా అబద్ధమని ఆమె ఫేస్బుక్ అకౌంట్ ద్వారా తేల్చి చెప్పారు. తమది మధ్యతరగతి కుటుంబం కాదని, చిన్నప్పటి నుండి తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ప్రకటించారు. తండ్రి ప్రభుత్వ ఉన్నతోద్యోగి అని, తన తల్లి బిజినెస్ ఉమెన్ అని తెలిపారు. తన భర్త కూడా ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పారావిడ. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న కథంతా కట్టుకథే అని తేల్చేశారు. కట్టుకథ అయినా నలుగురిలో స్ఫూర్తి నింపే మంచి కథే కదా, అందుకే పాజిటివిటీని తీసుకుందాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.